హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకేనండి, వీకెండ్కి అయితే వచ్చేసాము. వీకెండ్ వచ్చింది అమ్మయ్య అని అనుకునే లోపు చిటికి వేసినట్టుగా కంప్లీట్ అయిపోతుంది కదా. మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోతాయి స్కూల్స్ అండ్ రొటీన్ అవన్నీ పరుగులు ఇంకా. ఓకేనండి, మీరు ఇక్కడ చూస్తున్నదైతే బుధవారానికి సంబంధించిన రొటీన్ అనమాట. సో బుధవారం ఈవినింగ్ టైంలోని పిల్లలు స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చాలా చిన్నగానే క్లిప్పింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు రోజుది. సో స్కూల్ నుండి రాగానైతే వాళ్ళకి పాలవి కల్పించేస్తాను. ఎప్పుడైనా కాన్ఫ్లెక్స్ అది వేసిస్తాను. ఫుడ్ ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంలో వాళ్ళని అడిగి అన్నీ కనుక్కొని నేను ఇస్తాను అనమాట. సో మీరు కాన్ఫ్లెక్స్ తింటానంటే చెప్పండి, వేసిస్తాను అని అంటాను. లేదు అంటే మనం వాళ్ళ ఒపీనియన్ అడగకుండా మనం వేసి ఇచ్చేస్తే మళ్ళీ పాడు చేసేస్తారు. సో ఈరోజు నా మూడ్ బాగాలేదు, నేను ప్లెయిన్గా తాగాలనుకున్నాను సడన్గా అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి వాళ్ళని అడిగి వేసిస్తాను. సో ఈరోజు అయితే కాన్ఫ్లెక్స్ వద్దన్నారన్నమాట, అది టాపిక్ ఇంతకి. అందుకే నేను ప్లెయిన్గా మిల్క్ అయితే ఇచ్చేసాను. సో మంచిగా పక్కన రెయిన్ కూడా పడింది. సో అనుకోకుండా ఇంకా అలా ఈవినింగ్ అయిందన్నమాట. 7 ఆ టైం అయ్యేసరికి ఇంటికి కొత్త బీన్ బ్యాగ్ వచ్చింది. సో యాక్చువల్గా మేము రీసెంట్గా అనుకున్నాం కదా, ఏదో ఒకటి మొత్తమే చైర్స్ తీసుకోవాలి, లేదంటే ఇలా బీన్ బ్యాగ్ తీసుకోవాలని ఇద్దరం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఈయన నేను కూడా. బట్ నాతో డిస్కస్ చేశారు కానీ ఆర్డర్ చేస్తారన్న విషయం నాకు తెలియదు. అనుకోకుండా ఫ్లిప్కార్ట్లో అయితే ఇలా బీన్ బ్యాగ్ అయితే తీసుకున్నారు. సో ఇంకా ఈ న్యూ బీన్ బ్యాగ్ అయితే అన్బాక్సింగ్ చేద్దామని మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లెదర్ బీన్ బ్యాగ్, సైజ్ అయితే 3XL తీసుకున్నారు. సో స్టార్టింగ్ అయితే ఇక్కడ ఫుట్ రెస్ట్ బీన్ బ్యాగ్ చైర్ లాంటిది కూడా ఉంది కదా, సో మినీ సైజులోనే అది మాట. కలర్ కూడా బాగుంది, చాక్లెట్ కలర్లోని. సో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నారు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి. అంటే నేను ఏది తీసుకుని మీతో షేర్ చేస్తాను కాబట్టి నేను లింక్స్ అయితే ఇస్తానంటున్నా. ఇవ్వకపోతే మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారని చెప్పి అంటున్నా. సో ఓకేనండి. అండ్ లాస్ట్ రొటీన్లోనే మీతో షేర్ చేసుకున్నాను కదండి, పింపుల్స్కి సంబంధించి సోప్ అనేది యూస్ చేస్తున్నాను. యాక్నీ అనేది ఉంటుంది కదా చాలామందికి పింపుల్స్కి సంబంధించి. సో ఆ సోప్ అయితే ఇదే, చాలామంది అడిగారు మాతో షేర్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇదేనండి యాక్నిల్ సోప్ అని చెప్పాను కదా, పింపుల్ కేర్ సోప్. ఇది వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి. బట్ ఇది వచ్చేసి ఏంటంటే డైలీ ఒక 3 times అయినా మనం అప్లై చేసుకోవాలి. అలా యూజ్ చేయడం వల్లనే తొందరగా రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఇది మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు మెడికల్ షాప్లో కనుక్కుంటే ఈజీగా దొరుకుతుంది. ఈ యాక్నిల్ సోప్ అయితే ఫేస్కి అప్లై చేసుకుంటున్నప్పుడు కనీసం ఒక 2 minutes అయినా మసాజ్ చేసుకోవాలి స్కిన్ మీద. ఒక 2 or 3 minutes మంచిగా రబ్ చేసుకునేలా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా రబ్ చేయండి. మరి హెవీగా కాదు, నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అలా ఒక 2 times మంచిగా వాష్ చేసేసుకోవాలి ఫేస్ అయితేనే. నేనైతే అలా ఫేస్ వాష్ చేసుకుని కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ రొటీన్ అయితే ముందు రొటీన్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో మీరు ఏ మాయిశ్చరైజర్ మీకు అలవాటు ఉందా అంటే సో దాన్ని అప్లై చేసుకోవచ్చు. నాకు ఇదే ఈజీగా ఫస్ట్ నుండి ఇదే అలవాటు నాకు, అందుకోసం నేను ఇంక ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. ఈ సోప్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లోనూ అవైలబుల్గా ఉంటుంది. మనకి 100 రూపీసే ఉంటుంది, లేదు అంటే 105 అలా ఉంటుంది. మన ప్రైస్ అయితే పెద్దగా ఏమీ ఎక్కువేం కాదు. బట్ మనకి 1 సోప్ వచ్చేసి ఒక 1 month అయినా వస్తుంది. సో ఈజీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ స్మెల్ కాస్త స్టార్టింగ్లో ఏదోలా ఉంటుంది కానీ నెమ్మదిగా అలవాటు పడాలన్నమాట. సోప్ స్మెల్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఈ ఫ్రాగ్రెన్స్ తోటి ఉంటుంది కదా స్మెల్ అదిని. సో అలా చెప్తున్నాను. అండ్ ఈ మధ్య మరీ టూ మచ్గా వస్తున్నాయి అన్నమాట, దానివల్ల పెయిన్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అసలు పింపుల్స్ రావడాలు తొందరగా అవి హీల్ అయిపోయాయి ఇలాగే ఉండేది. బట్ ఈసారి ఏంటంటే పింపుల్స్ వచ్చి బాగా స్పాట్స్ ఉండిపోవడం, లేదంటే పెయిన్ ఎక్కువ ఉండడం, ఇలా ఇబ్బంది పడిపోతున్నాను. ఓకే, నేనైతే ఇంకా ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుని బింది పెట్టేసుకున్నాను. వ్యాజ్లిన్ అయితే లిప్స్కి అప్లై చేసేసుకుంటాను. అండ్ ఇంకా అయిపోలేదు, అంటే ఇప్పుడు మనకి వింటర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. వింటర్ రొటీన్ కూడా ఉంటుంది కదా ఎంతైనాని. ఫ్రీజీగా అయిపోతుంది, మన స్కిన్ అంతా కూడా డ్రైగా అయిపోతూ ఉంటుంది. అండ్ అప్కమింగ్ వీడియోస్లోని రొటీన్స్లో మీతో షేర్ చేస్తానండి వింటర్ రొటీన్ కూడా ఎలా అన్నది. సో ప్రజెంట్ అయితే ఇంకా నేను ఈ పింపుల్స్కి సంబంధించి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ క్వెంచ్ పింపుల్ ప్యాచెస్ కోసం అయితే మీతో షేర్ చేశాను ఇంతకుముందు అయితే. బట్ నేను ఈ మధ్యన ఇదే యూజ్ చేస్తున్నాను. అంటే మన పింపుల్స్ మరీ హెవీగా వస్తున్న టైంలోనే నేనైతే ఇవే యూజ్ చేస్తాను. సో ఇవి ఏంటంటే చక్కగా మంచి మంచి సైజెస్లో ఉంటాయి. మన పింపుల్ ఏ సైజులో ఉంటే ఆ సైజుని తగ్గట్టుగానే మనం ఈ ప్యాచెస్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో పింపుల్ మరీ పెద్దదైతే అలా యూజ్ చేయొచ్చు. బట్ నా దగ్గర వచ్చిన పింపుల్స్ 2 కూడా పక్కన దగ్గరగా ఉన్నాయి. సో ఒకదానికొకటి సెపరేట్గా దాని ప్యాచ్ అనేది దాన్ని స్టిక్ చేద్దామా అంటే ఎటు కాకుండా ఉంటుందని చెప్పి అన్నిట్లో ఏది బాగా పెద్దగా ఉందా అని చెప్పి చూసాను. సో బాగా పెద్దదాన్ని తీసుకుని ఆ రెండింటికి కరెక్ట్గా సెంటర్లో అలా నేను స్టిక్ చేసేసుకున్నాను అనమాట ప్యాచ్ అనేది. సో ఇది ఒక 8 hours ఉంచుకున్నాం అనుకో ఈజీగా హీల్ అయిపోతుంది తొందరగానే. అండ్ తర్వాత ఇంక ఉండేటువంటి స్పాట్స్ అయితే నెమ్మదిగా మనం ఈ మాయిశ్చరైజర్స్ అప్లై చేయడం, ఈ పింపుల్ సోప్ అనేది యూజ్ చేయడం వలన
పింపుల్స్ స్పాట్స్ అనేవి చాలా తొందరగానే అవి కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇదండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఈ ప్యాచెస్ పెట్టుకున్న తర్వాత కనీసం ఒక 3 to 5 seconds అనేది మనం కౌంట్ చేసుకుని చాలా గట్టిగా లోపలికి ప్రెస్ చేయాలన్నమాట. సో అంటే మరీ ఓవర్గా కాకపోయినా మీడియంగా ప్రెస్ చేయాలి. ఒక 5 seconds అయితే ప్రెస్ చేసి అలా పెట్టి ఉంచాను. అది స్కిన్ లోపలికి మంచిగా ట్రాన్స్పరెంట్గా మన స్కిన్కి అంటుకుపోతుంది. అలా అయిన తర్వాత ఒక 7 to 8 hours తర్వాత దీన్ని రిమూవ్ చేసామంటే మంచిగా ఆ వచ్చిన పింపుల్ అయితే అణిగిపోయినట్టుగా అయిపోతుంది స్కిన్ లోపలికి. సో ఇదండి. ఇంకా మీలో ఎంతమంది ఇది యూస్ చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి అంటే టాపిక్ చెప్పే కంటే ఒకసారి చేసి చూపించి మీతో షేర్ చేస్తే యూజ్ ఉంటుందని చెప్పి. సో ఇంతకుముందు వచ్చినటువంటి పింపుల్స్కి కూడా ఇదే ప్యాచెస్ యూజ్ చేశాను. సో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఫేస్ దగ్గర కూడా కొన్ని పింపుల్స్ వస్తే ఇలానే పెట్టాను అనమాట. అందుకే కార్డ్లో వచ్చేసి కొన్ని ప్యాచెస్ అయితే నేను యూజ్ చేశాను. ఆల్రెడీ ఇది సెకండ్ది అనమాట. ఆల్రెడీ ఫస్ట్ది అయితే చాలా వరకు పింపుల్స్కి సంబంధించి యూజ్ చేసేసాను. రీసెంట్లీ నేను మళ్ళీ ఆర్డర్ చేశాను, అమెజాన్లో తీసుకున్నాను. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇదండి. మీరు ఒక 3 to 5 seconds మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నెమ్మదిగా పెట్టి అలా వదిలేస్తే మాత్రం అది హీల్ అవ్వదు. బట్ కాస్త గట్టిగానే మీరు ప్రెస్ చేసి ఉంచండి. డే టైంలో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే వితౌట్ మేకప్లో ఉన్నటువంటి స్కిన్కి పెడితేనే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అందుకోసం నైట్ రొటీన్ కేర్ ఎలా తీసుకుంటాను కదా, సో ఆ టైంలోనే నేను ఇది బెటర్గా అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటాను. మార్నింగ్ టైంలో కూడా పర్వాలేదు, మాయిశ్చరైజర్ ఓన్లీ అది ఒక్కటే అప్లై చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. బట్ అంతకు మించి ఏమైనా మీరు ఫౌండేషన్స్ కానీ కాంపాక్ట్స్ కానీ ఇంకేమైనా యూజ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు అది వీల్ అవ్వదు అనమాట. సో మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకోవాలి, మంచిగా డ్రై చేసుకుని. సో ఇదండి. కాస్త మీతో షేర్ చేస్తే యూజ్ ఉంటుందని చెప్పి మీతో షేర్ చేశాను. అండ్ ఇంకొకటి వచ్చేసి బాడీ వైజ్ గమ్మీస్ తీసుకుంటున్నానని చెప్పాను కదా, ఇదే. ఇవి వచ్చేసప్పుడే నేను ఒక 10th బాక్స్ అనుకుంటుంది చాలా తిన్నాను. ఒక 1.5 year నుండి కూడా. చాక్లెట్స్ వచ్చేసి ఒక 60 లేదంటే 90 అలా ఉంటాయి. 120 అంటే 1 monthకి 2 monthsకి 3 monthsకి మనకి ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్కి తీసుకుంటూ ఉండాలి. నేనైతే 90 చాక్లెట్స్ తీసుకుంటాను 3 monthsకి సరిపడావి. ఈ బాడీ వైజ్ హెయిర్ హెల్త్ గమ్మీస్ వచ్చేసి ఇందులో బయోటిన్ అండ్ మల్టీవిటమిన్స్, జింక్ ఇవన్నీ ఉండడం వలన చాలా హెల్తీగా ఉంటుంది. సో మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది అండ్ నెయిల్స్ కూడా మంచిగా పెరుగుతాయి. స్కిన్లో కూడా చాలా మంచి షైనీగా చాలా గ్లోగా ఉంటుంది అన్నమాట. సో ఇదండి నేను తీసుకునే నైట్ రొటీన్ అయితే. ఇవన్నీ ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటే కొంచెం యూజ్ ఉంటుందని మీతో షేర్ చేస్తున్నాను. ఇదండి. ఇంకా మార్నింగ్ మిమ్మల్ని కలుస్తాను. ఈ లోపు అయితే ఇంకా నైట్ రొటీన్ ఇలా ఉంటుంది. మళ్ళీ వింటర్ టైం కాబట్టి బాడీ లోషన్స్ యూజ్ చేస్తాము, ఎక్కువగా అయితే వ్యాజిలిన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఒక్కొక్కటిగా తప్పదు. అలా బయట ప్రొడక్ట్స్ తోటే కాకుండా హోమ్ రెమెడీస్తో కూడా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వింటర్ టైంలో వింటర్ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అన్నది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో నెమ్మదిగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదండి. ఓకే. ఇంకా నైట్ రొటీన్ ఇంతవరకు కంప్లీట్ అయింది. మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇంక్లూడ్ చేశాను. చూడండి, చాలా మోటివేట్ అవుతున్నారు. మీ గురించే నేను చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో ఇస్తే తీయాలనుకుంటున్నా. ఓకేనండి. నైట్ మంచిగా నిద్ర పట్టేసింది. మార్నింగ్ 4:30కి లేచాను. యాజ్ యూజువల్గా ఈ టైంకి లెగలేదు అనుకోండి, ఇన్ కేస్ వర్క్స్ అన్నీ కూడా ఎంత లేట్ అయిపోతాయి అంటే నెమ్మదిగా. సో ఇంకా నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకొక 1/2 hour 20 minutes నాకు ఎక్స్ట్రాగానే టైం పడుతుంది. కాస్త అటు ఇటుగా కెమెరాని అన్నీ మీతో షేర్ చేస్తూ కంప్లీట్గా చూపించాలి కాబట్టి. లేదు అంటే ఆ ఒక్క విషయాన్ని పక్కన పెట్టానంటే ఇంకాస్త ఫాస్ట్గానే నేను రెడీ అయిపోగలను, తొందరగా తెమల్చుకొని. ఇంకా ఇల్లంతా కూడా ముందుగా ఊడ్చేస్తున్నాను. కిచెన్, హాల్ ఇవన్నీ కూడా. బెడ్రూమ్స్ విషయానికి అయితే ఇంకా తర్వాత మా హెల్పర్ వచ్చి అవన్నీ చేస్తుందిలేండి. ఇంపార్టెంట్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుగా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. సో బయట కూడా ముందు రోజు ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చినవి చెప్పులు అన్నీ ఉంటాయి కదా, స్టాండ్లో పెట్టేస్తున్నాను. యాక్చువల్గా మాకు అసలు ఈ చెప్పుల స్టాండ్ అసలు మాకు యూజ్ చేయాలని ఇష్టమే లేదు, ఎందుకంటే డస్ట్ చాలా ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదా. కొత్తవి తీసుకుందాం అది ఇది అని ప్రతిదీ అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే మళ్ళీ కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ తీసుకోవాలి కదా. అందుకని ఆ ప్లానింగ్లో ఉండి ఇంకా నేను అంతకుమించి ఏం పర్చేస్ చేయట్లేదు అన్నమాట. ఇద్దరం కూడా ఇంకా అలా డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది. లేదు అంటే ఒకటి కాదు, ఇంకా అన్నీ కూడా కొత్త తీసుకుంటూ ఉండాలి కదా. ప్రస్తుతానికి ఇంకా ఇలా మేనేజ్ చేసేసుకుంటున్నాము. సో ఇదండి. ఓకే. ఇంకా తర్వాత అయితే మాప్ చేసేసి ముగ్గది వేసేసుకుంటాను వీధిలోని. ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటిగా మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీతో షేర్ చేయాలని అనుకుంటున్న విషయం, ఎవరైనా ఏదైనా మనకి యూట్యూబ్లోనే కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా, ఇది చూపించండి, దానికోసం చెప్పండి, అది ఇది అని చెప్పి. సో అది మీ ఒక్కరికే కాకుండా ఇంకొక 10 మందికైనా, కొంతమంది మన ఛానల్లో చూసే వాళ్ళకైనా యూజ్ ఉండేటువంటి టాపిక్ ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా నేను అది చూస్ చేసుకుంటాను. లేదు మీ ఒక్కరికి
ఒక్కరికే కావాలి అనే ఉద్దేశంలో మీరు అడిగారు అనుకోండి, నేను అదైతే వీడియో చేయలేను, కానీ మీకు కామెంట్కి మాత్రం నేను రిప్లై ఇవ్వగలను ఓపికతోటి. సో అందుకోసం ఫీల్ అవుతున్నారు కొంతమంది అయితే, నేను అడిగింది చూపించట్లేదు, మేము అడిగింది చెప్పట్లేదు, అది ఇది అని చెప్పి. సో మీరు అర్థం చేసుకోండి. అది అందరికీ యూజ్ అయ్యేటటువంటి టాపిక్స్ అడగండి కావాలంటే, అదైతే బెటర్. ఎందుకంటే చాలామంది అది అలాంటివి షేర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏదైనా చిన్న చిన్న టాపిక్స్ సంబంధించి అవి యూజ్ లేవనుకోండి, బోర్ అయిపోతున్నారు. అందుకని అనిపించింది, నేనైతే ఆలోచించే మీతో ఈ టాపిక్ షేర్ చేస్తున్నాను. ఇంకా నెమ్మదిగా అయితే వెలుతురు వస్తుంది. అండ్ నైట్ వేర్ ఈ కలెక్షన్ షేర్ చేసుకున్నాను చెప్పి చాలామంది అడుగుతున్నారు. అది కూడా ఎక్కువగా అడిగారు. లాస్ట్ వీడియోలో షేర్ చేసినటువంటి నైట్ వేర్ డ్రెస్ చాలా నచ్చింది అందరికీ కూడాని. బట్ ఏంటంటే నేను తీసుకున్నటువంటి ఆ నైట్ వేర్ ఎక్కడ కలెక్షన్ తీసుకున్నానో అది బాగా క్లాత్ బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే బాగా సింక్ అయిపోయింది అనమాట. ఎన్నిసార్లు వాష్ చేస్తే అన్నిసార్లు సింక్ అయిపోయింది. సర్లే క్లాత్ ఏమైనా మంచిది కాదు ఏంటి అని రకరకాలు అనిపించేస్తుంది. అందుకోసం నేను అయినా ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇవన్నీ కూడా. ఆల్మోస్ట్ మనకి ఈ కోట్ సెట్స్ ఉంటాయి కదా, వాటిపైన వచ్చేటువంటి ప్లాజో సెట్స్ ఉంటాయి కదా, అవి నేను కొన్ని డ్రెస్సెస్కి లెగ్గింగ్స్ వేసేసుకుంటూ ఉంటాను, లేదంటే జగ్గింగ్స్ వేస్తూ ఉంటాను. అలా కొన్ని మిగిలిపోయినటువంటి వాటికి టీ షర్ట్స్ తోటి పేరప్ చేసేసి ఇలాగా నైట్ వేర్ కింద సెట్ చేసుకుంటాను. ఇది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అయితే అంతేనండి, అలానే నేను సెట్ చేసుకున్నాను. అలా ఒకటి కాదు, చాలా ప్యాంట్స్ మీదకి చాలా టీ షర్ట్స్ అలా ఇంకా నెమ్మదిగా పేరప్ చేసుకుని అలా యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ స్టాండ్ మీద అయితే క్లాత్స్ అయ్యి ఆరేసాను కదా, ఇవన్నీ ఏంటంటే కొన్ని వీళ్ళ యూనిఫామ్స్ లాంటివి. బయట వెదర్ చూస్తే కూల్గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో నైట్ టైంలోనే వర్షం పడుతూ ఉంటుంటే బయట అక్కడ బాల్కనీలో పెడుతున్నప్పుడు సరిగా ఆరట్లేదని చెప్పి నైట్ టైం ఈ స్టాండ్ని ఫ్యాన్ దగ్గర పెట్టేస్తాను అనమాట. ఫ్యాన్ ఆన్ చేసి ఉంచడంతో నైట్ అంతా చక్కగా అలాగా డ్రై అయిపోతూ ఉంటాయి మార్నింగ్ లేచేసరికి. అలా పెట్టినటువంటి క్లాత్స్ ఏమాట అవన్నీ కూడా మంచిగా డ్రై అయిపోయాయని చెప్పేసి తీసేస్తున్నాను. సో ఐరన్ చేయవలసిన ఏమైనా ఉన్నాయి అనుకోండి ఇంపార్టెంట్గానే, అవి నేను ఇంట్లో ఎప్పుడైనా ఐరన్ చేసేస్తూ ఉంటాను. ఒక 90% అయితే బయట ఐరన్కి ఇచ్చేస్తాను క్లాత్స్ అయితే. బట్ ఇంట్లో ఎప్పుడైనా ఇంకా క్లాత్స్ మళ్ళీ ఎక్కువ ఐరన్కి ఉంటేనే కదా వాళ్ళు కూడా వచ్చి పట్టుకుని వెళ్ళేది, లేదు అంటే ఇంకా నేనే ఒక 1 or 2 షర్ట్స్ ఏమైనా ఉంటే నేను చేసేస్తుంటాను. మనీ ప్లాంట్ గురించి అడుగుతున్నారు, ఎలా మీరు ఇంత మంచిగా గ్రోత్ చేశారు ఏంటి అని చెప్పి. నేను చెప్పాను ఆల్రెడీ, నేనైతే నర్సరీ నుండి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా నేను అలాగే కంటిన్యూ చేసి ఛానల్ వాడాను. బట్ అవి మనీ ప్లాంట్స్ ఏంటంటే తాజాగా ఉండకుండా నిద్రించేస్తున్నాయి, ఇలా కాదని చెప్పి నేను అప్పుడు ప్లాన్ చేసుకున్నాను. రాజుల్లో ఉండగానే అనమాట ఈ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ మిక్సింగ్లో సాయిల్ అవి కలిపి ఉంటాయి కదా, అండ్ అది నేను నర్సరీ నుండి కంప్లీట్గా తెచ్చుకున్నాను అనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొచ్చి కుండీల్లో అవి మిక్స్ చేశాను. అండ్ అక్కడ తెచ్చినటువంటిదే కాకుండా మనకి దొరికినటువంటి మట్టి ఉంటుంది కదా, దాంట్లోనే ఇవన్నీ కూడా మిక్స్ చేసి అప్పుడు నేను ఈ మనీ ప్లాంట్కి సంబంధించి ఏమైతే ఉంటాయో రూట్స్ నుండి అక్కడ నెమ్మదిగా కట్ చేసుకుంటూ ఆ కుండీలో ఒక 3-4 కుండీస్లో పెట్టేసాను అనమాట. అలా పెట్టడంతో నెమ్మదిగా గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది. రాజుల్లో ఉండేటువంటి ప్లేస్ కంటే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఇవి గ్రోత్ అయినాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మాకు అక్కడ కనీసం ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఒక ఈవినింగ్ టైం ఎండ్ అయినా పడి ఇంకా బాగుండాలి మొక్కలు అయితేనే. అక్కడ అంత తాజాగా ఉండే కాదు, ఇక్కడ నార్త్ ఫేసింగ్లో ఉన్నా సరే మంచిగా ఇక్కడ ఎండ తగలకపోయినా కూడా చాలా బాగుంటున్నాయి ఏంటని చెప్పి నేను షాక్ అయ్యాను. సర్లే అని చెప్పి ఇంకా అలా కంటిన్యూ అయిపోతున్నాను. మట్టి కూడా చాలా బాగుండడంతో చాలా హెల్దీగా గ్రోత్ అయినాయి అన్నమాట. వాటి రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండి లీఫ్ పెద్దవి వచ్చినాయి. నేను చాలా హ్యాపీ అయ్యాను. సో అలా ఆ కుండీలో పెట్టుకుని వచ్చినటువంటివే. రాజోల్ నుండి వైజాగ్ షిఫ్ట్ అయిన వీడియో క్లిప్పింగ్స్లోని మీరు గమనిస్తే అక్కడ కుండీలో చాలా చిన్నగా ఉన్నాయి, వచ్చిన తర్వాత ఎంత గ్రోత్ అయిందని అనేది మీకు ఆ క్లిప్పింగ్స్ చూస్తే ఐడియా వస్తుంది, అందుకే అంటున్నా. ఇంకా ఈ మనీ ప్లాంట్ అయితే మంచి గ్రోత్ బాగుండి క్రీపర్లో వచ్చింది కదా అని చెప్పి బాల్కనీలో ఉన్నటువంటి ఆ గ్రిల్కి అయితే చక్కగా అలా నేను పెట్టేశాను. ఓకేనండి, బ్యాక్గ్రౌండ్లో అయితే చక్కగా డివోషనల్ సాంగ్స్ పెట్టేసుకున్నాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు పెద్దగా రెసిపీస్ ఏం చేయట్లేదు, ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను పిల్లలకి అయితే. చాలా ఇష్టం అన్నమాట. వారానికి కనీసం వీళ్ళు నాతో ఒక 3-4 టైమ్స్ అయినా చేయించుకుంటూ ఉంటారు. అంటే డే టైంలో చేశాను అనుకోండి, లేదంటే ఈవినింగ్ టైంలో కానీ అలా ఆ విధంగా చెప్తున్నా. మరి మార్నింగ్ టైంలో లంచ్ టైంలో కాకుండా ఒక్కొక్కసారి డిన్నర్ టైంలో కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అంతే. మీకు కావాలనుకుంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా
ఈజీ ప్రాసెస్ అండి, మీరు ఇక్కడ గమనిస్తూ ఉండండి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కడాయి పెట్టుకుని అందులో అయితే ఈ నెయ్యి వేసుకోవాలి, ఖచ్చితంగా నెయ్యి ఉండాలి. అండ్ ఆయిల్ అనేది కూడా మిక్స్ చేసుకుని చక్కగా హీట్ అయిన తర్వాత నేనైతే ఈరోజు 3 eggs తీసుకుంటున్నాను. అంటే పిల్లల మట్టుకే నేను ప్రిపేర్ చేస్తున్నాను, తక్కువ క్వాంటిటీలోనే. ఎగ్స్ని అయితే బ్రేక్ చేసేసాను, మంచిగా అవి అటు ఇటుగా మంచిగా కలపండి, ఎక్కువ కలిపేయకుండా. కానీ పెద్ద పీసెస్ వచ్చేటట్టుగా అయితే పిల్లలు తినడానికి చాలా టేస్టీగా బాగుంటుంది. ఉప్పు కారం పసుపు ఆల్రెడీ ఒక బాక్స్లో కలిపి పెడతాను కదా, అది కొద్దిగా వేసేసుకుని నెమ్మదిగా ఇప్పుడు కొంచెం పెద్ద పీసెస్ అయ్యేటట్టుగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులోని రైస్ని ఆల్రెడీ నేను కుక్ చేసి రెడీ చేసి ఉంచాను. మీరు ఇక్కడ బాస్మతి రైస్ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ మనం సోనా మసూరి అనేది రైస్, ఇంట్లో ఏ రైస్ అవైలబుల్గా ఉంటే అది కుక్ చేసిన రైస్ కానీ, లేదు అంటే మీరు మార్నింగ్ రైస్ లేదంటే నైట్ టైం ఫ్రిడ్జ్లో పెట్టిన రైస్, ఇంకా ఏదైనా రైస్ ఉంటే మాత్రం ఆల్రెడీ కుక్ చేసినటువంటి రైస్ తోటి మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకో రైస్ అయితే వేసానమాట. రైస్ వేసేసాక ఇక్కడ పక్కన ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఈ క్యారెట్ పీసెస్ కట్ చేశాను కదా సన్నగా, మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇలా ఇందులో మీరు కావాలనుకుంటే ఆనియన్ కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. కొంతమంది క్యాప్సికమ్ వేసుకుంటారు. ఏంటంటే క్యాప్సికమ్ వేయడం వల్ల కాస్త టేస్ట్ మారుతుంది, కావాలనుకుంటే వేసుకోవచ్చు, అది మీకు ఆప్షనల్గా చెప్తున్నాను. ఓకేనండి. ఇక్కడైతే నేను కాస్త సాల్ట్ యాడ్ చేశాను. గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఈ మ్యాగీ నూడిల్స్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే 1 ప్యాకెట్ వేసుకున్నాను. అంటే తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి, లేదు అంటే 2 ప్యాకెట్స్ వేసుకోవచ్చు. 1 person తినేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇదైతేనే. బట్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఒక 3 boxesలోకి వచ్చేటట్టుగా నేను ప్యాక్ చేస్తాను అనమాట ఈరోజు అయితేనే. ఓకేనండి. తర్వాత అయితే ఒక గుప్పెడు ఈ గ్రీన్ పీస్ వేసాను అనమాట, మటర్ ఉంటుంది కదా, సో అది కూడా ఒక గుప్పెడు వేసుకుని నెమ్మదిగా ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో క్యారెట్ కానీ ఈ గ్రీన్ పీస్ కానీ ఫ్రై చేసుకోలేదు కదా, అందుకోసం వీటిని నెమ్మదిగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం ఒక 3 to 5 minutes అయితే అలా స్టీమ్ చేసుకోవాలన్నమాట. మంచిగా కుక్ అయిపోతూ ఉంటాయి లోపల. అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తింటూ ఉంటుంటే ఒక పక్కన మంచిగా ఆ ఎగ్ పీసెస్ కానీ ఆ మటర్ కానీ క్యారెట్ పీసెస్ ఇవన్నీ కూడా మంచిగా తగులుతూ టేస్టీగా చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్కి ఓవర్ కుక్ చేయకూడదు అన్నమాట వెజిటబుల్స్ వేసుకుంటున్నప్పుడు. చూసారు కదండి ఎంత ఈజీ వేలో చక్కగా మనం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. వెజిటేరియన్ వాళ్ళు ఎగ్ని మీరు స్కిప్ చేసి పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మష్రూమ్స్ని యాడ్ చేసుకోవచ్చు, పొటాటోస్ని యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఏదో ఒకటి మాట. లేదు అంటే ఈ మిల్ మేకర్ ఉంటుంది కదా, సో వాటిని కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో ఇదండి ఎంత ఈజీ వేలో ఉంటుందంటే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్. పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్యాక్ చేయడానికి చాలా తొందరగా అయిపోతుంది కూడా. అంతేనండి. ఇంకా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంతమంది ఫ్రైడ్ రైస్లో ఏదైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు రెస్టారెంట్ స్టైల్ కానీ ఆ టేస్ట్ రావాలి అని చెప్పేసి టేస్టింగ్ సాల్ట్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అది అస్సలు హెల్త్కి మంచిది కాదు. సో మీరు ఎవరైనా యూజ్ చేసే అలవాటు ఉంటే అవాయిడ్ చేసుకోండి. సో నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, అసలు నా కిచెన్లో ఉండదు అది, అందుకోసం నేను అది లేకుండానే మీతో షేర్ చేసుకున్నాను. ఒకసారి చెప్పాలని అనిపించింది. అంటే చాలామంది టేస్ట్ బాగుంటుందని చాలా కొద్దిగా యాడ్ చేసుకుంటారు. అది మనం లంచ్ బాక్సెస్ అయినా పిల్లలకి ప్యాక్ చేస్తున్నాం కదండి, వాళ్ళు హెల్తీగా ఉండాలనే కదా ఇంత హెల్తీగా మనం ప్రిపేర్ చేసేది. సో అది కాస్త చూసుకోండి ఎప్పుడైనా ఎవరైనా సరే. టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయకుండా ఉండడం మంచిదని చెప్దామని. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీలు ప్రిపేర్ చేసేసాను. ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు, ఇంకా టైం సరిపోదు అని చెప్పేసి. ఓకేనండి. ఇంకా పక్కనే బ్రెడ్స్ అయితే కనుక రెడీ చేసి ఉంచాను కదా, ఇవైతే స్నాక్స్ కోసం రెడీ చేసి ఉంచాను అనమాట. హలో అండి. ఓకే, నైట్ పింపుల్కి సంబంధించి ఇలా ఒక ప్యాచ్ పెట్టాను కదా, దాన్ని ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను. అలా రిమూవ్ చేయగానే ఎంత హీల్ అయిపోద్దో చూడండి. అంటే పింపుల్ అయితే మీకు ఐడియా వస్తుంది, తెలుస్తుంది. నైట్ అంతా ఉంచుకున్నాను, ఏం దొరకట్లేదు అది. ఓకే,
ఎంత అనిగిపోయినట్టు అయిపోయి చక్కగా ఎంత బాగుంటుందంటే ఇది ఇంక మళ్ళీ స్టిక్ అవ్వదు, ఇంకంతే పాడేయడమే. పింపుల్స్ని కాస్త మధ్యన ఇలానే ఒక ఈ విధమైనటువంటి కేర్ తీసుకుంటూ మరి ఏం చేస్తాం చెప్పండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ రాత్రి మీతో షేర్ చేసుకున్నాను కదా, సో ఈ పింపుల్స్ సోప్ అయితే అది అయితే చాలా చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది. బట్ వాడగా చూపిస్తుంది, అంతేగాని ఏదో ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఒక వారం రోజులు వచ్చేస్తుంది మీకు, ఒక 10 రోజులు అంటే కాదు. ఎక్కువ ఒక 3 monthsకి ఒక 2 monthsకి అలా రిజల్ట్ చూపిస్తుంది. తొందరపడి ఏదో కంగారులో ఇంకా రిజల్ట్ రావట్లేదని చెప్పి అవాయిడ్ చేసేయద్దు. నేను మీకు ఈ మాట చెప్పాను లేదో తెలీదు, అందుకు మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి, టైం అయితే 7 అయింది. రిత్విక్ అయితే ఇంకా పిల్లలు అవి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా యూనిఫామ్స్ అవి రెడీ చేసి ఆల్రెడీ ఈ లంచ్ బ్యాగ్ అండ్ స్నాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి రెడీ చేసి ఉంచేస్తాను. వాళ్ళు రెడీ అయ్యి ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకోవడమే లేటు. నేనైతే ఇంకా స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను, మళ్ళీ డ్రాప్ చేయాలి కదా. సో ఇదండి మీరు చూసిన ఈ రొటీన్ అయితేనే చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ రొటీన్కి అయితేనే చాలా నచ్చుతుంది అందరికి. అండ్ చూసారా, ఈ దసరా టైంలో మాత్రం చాలా వెయిట్ పుట్టాన్ అయ్యాను కదా, బట్ అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చిందో. పరుగులు కింద ఉంటుంది, పనులంటే మామూలుగా ఉండట్లేదు. ముందు వీడియోలో అదే కదా మన టైటిల్ అయితేనే. సో అంత వర్క్ టెన్షన్స్, స్ట్రెస్, హడావడి, బిజీ స్కెడ్యూల్ ఉంటుంది కదా, అందులో ఇంకా హడావడిలో పరిగెత్తే ఇదిలోనే ఇంకా ఇది రిజల్ట్ ఎలా ఉంటుంది, మన ఫ్యాట్ బర్న్ అవుతుంది అన్నమాట మంచిగాని. ఇదండి, ఓకేనండి, ఇంకా పెద్దగా టైం లేదు. నేను రెడీ అయ్యి వచ్చి ఇంకా వీళ్ళని డ్రాప్ చేసేసి వీడియో అయితే ఇంకా ఎండ్ చేసేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. రేపటిది కానీ లేదంటే ఈరోజు ఆఫ్టర్నూన్ నుండి కానీ నా మూడ్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. దాన్ని బట్టి మంచిగా వీడియో అనేది తీయాలని అనుకుంటాను, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ వంటలు హడావులు ఏమైతే ఉంటే అవన్నీ అయిపోతాయి. పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత పూజ ఉంటుంది, హెల్పర్ వస్తుంది, పనులన్నీ చేసుకుంటుంది, నేను ఎడిటింగ్ చేసుకుంటాను, కాసేపేమో రెస్ట్ తీసుకుంటాను. లేచిన తర్వాత లంచ్ అది చేసి అగైన్ ఎడిటింగ్ చేస్తాను. ఇదండి, ఇంకా ఇంతకు మించి పెద్దగా రొటీన్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను కదా, అందుకోసం నేను ఇంకా వీడియో ఏం తీయాలని అనుకోవట్లేదు. ఈరోజు ఎడిటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను ఎలా రెడీ అయ్యాను అన్నది రెడీ అయిన అవుట్ఫిట్లు చూపిస్తాను, నేను షేర్ చేశాక అప్పుడు వీడియో ఆన్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను. ఓకేనా, బాయ్. నైట్ అయితే ప్యాచ్ పెట్టాను కదా, మార్నింగ్కే రిమూవ్ చేశాను, మంచిగా హీల్ అయిపోతుంది. బట్ ఆ హీల్ అనేది మనకి కంప్లీట్గా అంత తెలియకపోవచ్చు, కానీ నెమ్మదిగా ఈవినింగ్ టైం కల్లా కంప్లీట్గా తెలుస్తుంది, ఆ రిజల్ట్ తెలుస్తుంది అనమాట. లేదు మీకు ఇంకా అవ్వలేనట్టు అనిపిస్తే ఆ నైట్కి మళ్ళీ ఇంకో ప్యాచ్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి, స్నానానికి వెళ్ళే ముందు అయితే ఒకసారి వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కూడా మంచిగా ఆన్ చేసేసి అప్పుడు వెళ్తున్నాను అనమాట స్నానానికి. ఇంకా వచ్చిన తర్వాత పిల్లల్ని డ్రాప్ చేసేసి ఇంకా ఇంట్లో పూజ అది చేసుకుని నెమ్మదిగా కొంచెం ఫ్రీ అయ్యాక బట్టలు ఆరేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇంకా నేను ఇప్పటివరకు మీతో మాట్లాడాను కదా, అక్కడితోటే వీడియో ఎండ్ చేద్దామని అనుకున్నాను. బట్ అయినా సరే కాస్త క్లిప్పింగ్స్ ఇంకా నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అవన్నీ కూడా మీతో ఇంక్లూడ్ చేద్దాం అన్నట్టుగా ఈ విధంగా ఇంకా షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనండి, నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. మంచిగా ఈ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను ఈ రోజు అయితేనే. నా అవుట్ఫిట్ సంగతికి వచ్చేస్తే కొన్ని అయితే ఆఫ్లైన్లో తీసుకున్నవి, కొన్ని అయితే ఆన్లైన్లో తీసుకున్నటువంటివి అలా ఉన్నాయి. లేటెస్ట్గా తీసుకున్న కలెక్షన్స్ అయితే పెద్దగా ఇంకేమీ యూజ్ చేయట్లేదు. ఆల్రెడీ మా వారు వచ్చిన ట్రిప్లోనే నేను మీతో షేర్ చేసేసుకున్నాను, అంటే లేటెస్ట్ కలెక్షన్ అదంతా కూడా. సో ఇదండి, ఓకే నేను రెడీ అయిపోయాను కదా, కోమ్ చేసుకుని మంచిగా హెయిర్ అదే కోమ్ చేసుకుని క్లిప్ పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఈ సింపుల్ మేకప్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా ముందు వీడియోస్లో అయితేనే. అండ్ కరెక్ట్గా టైం అయితే రిత్విక్ని డ్రాప్ చేసే టైం అయిపోయింది. అందుకోసం నేను రిత్విక్ని డ్రాప్ చేసి ఫస్ట్ అప్పుడు నేను కాస్త బయటకు వెళ్ళి ఈరోజు పూజకి సంబంధించి పూలు అవి తెచ్చుకుందామని ప్లాన్ చేసుకుని వెళ్ళాను. రోజు పూలు తీసుకొచ్చాను, పూలతో పాటు చక్కగా బండికి రోజు ఫుల్ టైం కొట్టించేసాను. దొండకాయలు చూడు ఫ్రెష్గా భలే ఉన్నాయి, దొండకాయలు తీసుకొచ్చాను. పూలు మళ్ళీ రేపు శుక్రవారం కదా, పూలు ఎక్కువ కట్టుకొచ్చా. పావు కేజీ 150 రూపాయలు అంట. రెడీ అయ్యావా? అప్పుడే టైం 8:20 అయిపోతుంది. ఇప్పుడు అలారం ఫాస్ట్గా తెరవచ్చు. 10 minutes ఏంటమ్మా, 8:30 దాకా ఏం చేస్తాము? మంచిగా రెడీ అయిపోయి
ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్తున్నాను అనుకోండి, ఫ్రెష్గా వెజిటేబుల్స్ ఏం కనిపిస్తాయి తెచ్చుకొచ్చేస్తాను అనమాట. దొండకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయని తీసుకొచ్చాను. ఇంకా కిషాంత్ అయితే చక్కగా రెడీ అయిపోయాడు. పౌడర్ అండ్ కోంబ్ అయితే రెండు కూడా ఇక్కడ దగ్గరలో పెట్టుకుంటాను అనమాట వీళ్ళని రెడీ చేయడం కోసం. ఈ అలారాల స్టోరీ అయితే లాస్ట్ షేర్ చేసిన రొటీన్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, చాలా అలారాలు మోగుతాయి ఇలా. అలారం మోగుతుంది అప్పుడే. ఓకేనండి, కిషాంత్ని రెడీ చేస్తూ ఉండగానే వాడు ఇంకా రెడీ అవ్వాల్సింది, ప్యాక్ చేసుకోవాల్సిన ఏమి ఉన్నాయని చెప్పి అన్నాడని చెప్పి నేను ఈలోపు వెయిట్ చేస్తున్నాను వాడి గురించి. చూస్తూ టీవీ అలా గమనిస్తూ ఉన్నాను అనమాట. సో ఇదండి, ఇంకా వాడిని డ్రాప్ చేసి వచ్చేసి యాజ్ యూజువల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో ముందు వీడియోలో అయితే టీ అండ్ కాఫీ లవర్స్ ఎవరున్నారు అన్నది కమెంట్ చేయండి అంటే మొత్తం చాలా మంచిగా రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో టీ కాఫీస్లోనే ఎక్కువ మెజారిటీ అయితే టీకే వచ్చింది, నేను గమనించింది అయితేనే. సో ఇదండి, ఇంకా ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎలాంటి రొటీన్ వీడియోస్ మీకు కావాలన్నది కమెంట్ చేయండి, నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను. హోమ్ టూర్, కిచెన్ టూర్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు, కొన్ని కర్రీస్ని కూడా అడిగారు, అన్నీ గుర్తున్నాయి. ఒక్కొక్కటిగా నేను షేర్ చేస్తాను. అన్నీ ఒకేసారి అవ్వవు కాబట్టి అర్థం చేసుకోండి, అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.